హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా OnePlus ఈరోజు మన ఇండియాలో OnePlus NORD 3 మొబైల్ని, OnePlus NORD CE3ని, అలాగే OnePlus Buds 2Rని, అలాగే OnePlus Buds బుల్లెట్స్ వైర్లెస్ జెట్ను లాంచ్ చేసింది. NORD CE3 మాత్రం మీకు ఆగస్టులో రాబోతుంది సేల్లోకి. ప్రజెంట్గా మీకు సేల్లోకి వచ్చేది రెండే, OnePlus NORD 3 అలాగే OnePlus Buds 2R అండ్ బుల్లెట్స్ కూడా మీకు ఆగస్టులోనే సేల్లోకి రాబోతున్నాయి. సో ఇవి లాంచ్ అయిన ప్రోడక్ట్లు. అండ్ ముఖ్యంగా OnePlus NORD 3 ప్రైజింగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఎందుకంటే మీకు ₹1000 కార్డ్ ఆఫర్తో పాటు ₹2300 ఉంది అమెజాన్లో OnePlus NORD Buds. దాన్ని వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఫస్ట్ సేల్లో ఎవరైతే కొంటారో 15వ తారీఖున వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. సో అదొక ₹2300 ప్లస్ ఒక ₹1000 3000 వేసుకుంటే ఇది అరౌండ్ ₹30,000 బడ్జెట్లోకి ఈ ఫోన్ వస్తుందంటే ఖచ్చితంగా దీంట్లో ఉన్న హార్డ్వేర్కి అయితే ఆ ప్రైస్ పెట్టవచ్చు. ఇక OnePlus NORD 3ని కొనొచ్చా లేదా అంటే రీసెంట్గా కొన్ని ఇష్యూస్, ముఖ్యంగా OnePlus గ్రీన్ లైన్ ఇష్యూ ఈ చాలా ఫోన్స్లో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ OnePlus, ఇది యాక్చువల్గా మిగతా బ్రాండ్ల ఫోన్లో కూడా కనిపిస్తూనే ఉంది. ఇది వాళ్ళు ఆల్రెడీ సార్ట్అవుట్ కూడా చేస్తూనే ఉన్నారు. అండ్ రెండోది ఆక్సిజన్ వాయిస్. ఈ ఆక్సిజన్ వాయిస్ అనేది యాక్చువల్గా ఇంతకుముందు ఆక్సిజన్ వాయిస్ కాదు, ఇది కలర్ వాయిస్. ఏదైతే మీరు OnePlus ఒప్పో ఫోన్స్లో చూస్తున్నారో, ఏదైతే మీరు రియల్మీ ఫోన్స్లో చూస్తున్నారో సేమ్ వాయిస్ని ఇప్పుడు OnePlus మొబైల్స్లో కూడా చూస్తున్నారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. అండ్ OnePlus క్లాసిక్ ఆక్సిజన్ వాయిస్ పోయిందని చెప్పి చాలామంది కొంచెం నెగిటివ్గా కూడా ఉన్నారు. సో ఇవి రెండు పాయింట్స్, ఒకటే గ్రీన్ లైన్, రెండోది ఆక్సిజన్ వాయిస్. ఇవి రెండింటిని మీరు ఓకే ఈ ఫోన్లో అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే గ్రీన్ లైన్ ఇష్యూ అనేది పాత ఫోన్లోకి ఉంది, ఈ ఫోన్లో అయితే ఉండకపోవచ్చు. ఉండదు అని కూడా నేను చెప్పలేను ఎగ్జాక్ట్గా, దట్ డిపెండ్స్. అది నేను నా చేతిలో కూడా ఏం లేదు కాబట్టి. సో ఈ రెండు పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మీరు ఆలోచించుకోండి. బట్ ప్రైస్కి మాత్రం ఇది ఎక్సలెంట్ డీల్ అని చెప్పొచ్చు. ఇక OnePlus NORD 3 స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే ఆల్రెడీ మీరు ఈ ఫోన్ గురించి చాలాసార్లు చూశారు. దాదాపు ఒక 4 నెలల క్రితమే నేను అన్బాక్సింగ్ చేశాను. చైనాలో ఇది OnePlus NORD 2V అనమాట, OnePlus Ace 2V. కానీ మన ఇండియాలో NORD 3 అనే పేరుతో లాంచ్ అయింది. ఒకటే ఒక చేంజ్ చేస్తే అక్కడికి ఇక్కడికి ఉంది. అక్కడ మీకు ఓమ్ని విజన్ సెన్సార్ ఉంటే ఇక్కడ మాత్రం ఫ్లాగ్షిప్ గ్రేడ్ సోనీ IMX 890ని దీంట్లో వాడారు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్ అనమాట, అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్. సో అందుకని సోనీ కెమెరా ఫ్లాగ్షిప్ OnePlus 11లో వాడింది కాబట్టి ఖచ్చితంగా కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే బెటర్గానే ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. దీంట్లో 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో AMOLED స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో డైమండ్స్ది 9000 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని యూజ్ చేస్తారు, 4 nm ప్రాసెస్. సో పవర్ఫుల్ ప్రాసెసర్, LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ. అండ్ మీకు బ్యాక్ సైడ్ ఏమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, సోనీ IMX 890 ఫ్లాగ్షిప్ గ్రేడ్ కెమెరా సెన్సార్ని దీంట్లో యూజ్ చేశారు. రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది 2 మెగాపిక్సెల్. వీటితో పెద్దగా ఉపయోగం అయితే ఉండదు, అది అందరికీ తెలిసిందే. ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 minutesలో ఏమో ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఆక్సిజన్ వాయిస్ 13.1 అక కలర్ వైస్ అక రియల్మీ యూఐతో ఈ ఫోను లాంచ్ అయిందనమాట. స్టార్టింగ్ వేరియంట్ ప్రైస్ మీకు ₹33,999 పెట్టారు. ₹1000 కార్డ్ ఆఫర్ వస్తుంది. అలాగే మీకు ₹2300 వాల్యూ చేసే NORD Buds అనేవి ఫ్రీగా వస్తాయి. ఈ పాయింట్లో మాత్రం దీన్ని ఖచ్చితంగా నన్ను అడిగితే మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అని చెప్తాను. ఇక మిగతాదంతా మీ ఒపీనియన్ అనమాట, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక రెండోది నాకు బాగా నచ్చిన ఫోన్ ఏంటంటే OnePlus NORD CE3. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఒక 80% స్పెసిఫికేషన్స్ క్యారీ చేస్తుంది. నేను ఇంకా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనుకున్నాను, కానీ ఇది కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తోనే వస్తుంది. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా కనిపెడేది డిజైన్లో మీకు OnePlus NORD 3లో మీకు 4 వైపులో కూడా బెజల్స్ అనేవి యూనిఫామ్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం బోటమ్ బెజల్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే OnePlus NORD 3లో మీకు అలర్ట్ స్లైడర్ ఉంటుంది, కానీ CE3లో మాత్రం అలర్ట్ స్లైడర్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో కూడా 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, OLED AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్. దీంట్లో వాడిన ప్రాసెసర్ ఏమో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 782 5G ప్రాసెసర్ని యూజ్ చేశారు. దీంట్లో కూడా మీకు UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని వాడారు.
మరి ఇది మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బ్యాక్ సైడ్ సేమ్ కెమెరా సోనీ IMX 890 కెమెరా సెన్సార్ ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ డిస్ట్రిబ్యూషన్, సేమ్ సెటప్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అండ్ మీకు 5000 mAh బ్యాటరీ, దీంట్లో కూడా సేమ్ 80 వాట్స్ ఛార్జర్, దీంట్లో కూడా సేమ్. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది, దీంట్లో మిడ్ రేంజ్ ప్రాసెసర్ ఉంటుంది, దాంట్లో అలర్ట్ స్లైడర్ ఉంటుంది, దీంట్లో అలర్ట్ స్లైడర్ ఉండదు. దాంట్లో బెజల్స్ నేరోగా ఉంటాయి, యూనిఫామ్గా ఉంటాయి, దీంట్లో మాత్రం బెజల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. దీని ప్రైస్ యాక్చువల్గా వీళ్ళు స్టార్టింగ్ వేరియంట్ 26,999 రూపాయలు పెట్టారు. సో దీనికి కూడా ఆబ్వియస్గా కార్డ్ ఆఫర్ అయితే ఇస్తారు వీళ్ళు. 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఆగస్ట్లో మీకు సేల్లోకి అయితే రానుంది. అండ్ దీంతోపాటు నార్డ్ బడ్స్ 2R వైర్లెస్ తీసుకొచ్చారు, 2,199 రూపాయలు పెట్టారు. అండ్ దీంతోపాటు OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జట్టును కూడా వీళ్ళు లాంచ్ చేశారు. సో ఇది OnePlus NORD 3కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, నార్డ్ CE3కి సంబంధించిన డీటెయిల్స్. నన్ను అడిగితే OnePlus NORD 3 ఖచ్చితంగా మంచి ప్రైస్ అనే చెప్పొచ్చు, మంచి ప్రైజింగే, 100% మంచి ప్రైజింగ్ అనే చెప్పాలి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.